మన ఓటుతో వాళ్ళు పారిపోయేలాగా మనం బుద్ధి చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మట్టి పేరుకొని పోయి మంచినీళ్ళు కాదు బురద నీళ్ళు లాగా వచ్చేటువంటి పరిస్థితిని మన అన్న సొంత డబ్బులతో ట్యాంక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయించి ఆ రోజు మాత్రం ఈ పైప్ లైన్స్ కొన్ని మధ్యలో ఒక వారం రోజులు మన గ్యాప్ అంటే వ్యాపారస్తులు మాది బ్యాంకర్స్ వ్యాపారస్తులు వాళ్ళు మీరు పర్ఫెక్ట్ డబ్బులు కడుతున్నారు, అది ఇంపార్టెంట్. ఎందుకు కడుతున్నారు? జగనన్న ఇవ్వడం వల్ల, అవునా కదా? పర్ఫెక్ట్ ఇన్ని పథకాలు వస్తూ ఉన్నాయి. బ్యాంకర్స్ రెడీగా అన్నారు. ఇప్పుడు మీ వాళ్ళే కాదు, ఫ్రిడ్జ్లు అమ్మేటోళ్ళు కంతులు ఇస్తున్నారు, టీవీలలో కంతులు ఇస్తున్నారు, గ్రైండర్లు ఇస్తున్నారు, అదేవిధంగా వాషింగ్ మిషన్ కావాలంటే ఇస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర శ్రీశైలం మండల పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ మరియు నంద్యాల జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఈ 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ప్రజలకు మంచి కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ వైద్య సదుపాయాలు లేవు, అదేవిధంగా నీటి సదుపాయాలు లేవు. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చేటటువంటి పరిస్థితుల్లో నీళ్లు ఉన్నాయి. పక్కన కృష్ణా రివర్ని పెట్టుకుని కూడా మేము ప్రజలకి మంచినీటి సమస్యని తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాము. కట్టుకున్నటువంటి ఇల్లు కట్టుకునే విధానాన్ని కూడా ఆపే పరిస్థితిలో ఉన్నారు. భవన కార్మికులందరికీ కానీ వ్యాపారస్తులకు కానీ దాని ఎఫెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్స్ని కూడా ఆపడము, దానివల్ల ఊళ్ళో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పన అనేది పూర్తిగా పోయింది. ఇటువంటి పరిస్థితులలో మేము ప్రజలకు ఎక్కడికి పోయినా ఏమో చెప్పే సమాధానం చెప్పలేని పరిస్థితిలో మేము ఉండి పార్టీలో ఉండాలంటే ఉండలేని పరిస్థితి. కాబట్టి నేను పార్టీకి ఆ 3 పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తూ అతి త్వరలో బుడ్డా రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేస్తాను. నా అనుకునే ప్రతి ఒక్కరు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అందరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం మేము తీసుకొని ప్రజలకు మంచి జరగాలనే ఒక భావనతో తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా నిన్న బుడ్డా రాజశేఖర్ గారిని కూడా కలిసి సమస్యల గురించి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీర్చాలి, ఈ విధంగా అయితే మేము ప్రజలకు మీరు మంచి చేయగలుగుతారు అని ఆయనతో కూడా అన్ని విషయాలు ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా మాట్లాడి వచ్చాము. అతి త్వరలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాను.